హాయ్ మేడం. హాయ్ హవర్ ఒక గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది మ్యామ్? నాకు చాలా నచ్చిందండి. ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. లోపల విజిల్స్ కానీ హూట్స్ కానీ వీ కెన్ సీ దాట్. ఇప్పుడు ఏం నచ్చింది మ్యామ్ గేమ్ చేంజర్ సినిమాలో ఎస్పెషల్లీ? ఐ థింక్ ఐఎమ్ సివిల్ ఆస్పిరెంట్, ఐఏఎస్ ఆస్పిరెంట్ నేను. సో నాకు ఓన్ గా నేను చూసినప్పుడు నాకు చాలా ఎంపవర్మెంట్ ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చింది ఈ మూవీ నుంచి. అండ్ ఇందులో సినిమాలో శంకర్ గారి డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది మ్యామ్? శంకర్ గారి ఫ్యాన్ నేను. సో ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఐ థాట్ దట్ శంకర్ ఈస్ బ్యాక్ బికాస్ శంకర్స్ ఫిల్మ్స్ ఆర్ రియలీ మల్టీ ప్యాక్డ్. అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎమోషన్ గానీ, సాంగ్స్ గానీ, హీరో హైప్ గానీ, స్టోరీ లైన్ గానీ, ది స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. అదన్నీ చూసిన తర్వాత ఈ సినిమాలో హీస్ బ్యాక్ అని మాత్రం అనిపించింది. హీస్ ఇన్ హిస్ ప్రైమ్ టైమ్ అనిపించింది. ఓకే మేడం, 500 కోట్ల బడ్జెట్ పెట్టారంట, మీకు అంత బడ్జెట్ కనబడిందా సినిమాలో? ట్రూలీ కనిపించింది అది. ఓకే మేడం, సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళొచ్చా చిన్నపిల్లలతో? కంపల్సరీ. ఇట్స్ అ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అండ్ ఆల్సో సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే ఫిల్మ్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనొచ్చా మేడం? యా ట్రూలీ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఓకే మేడం, ఈ సినిమాలో ఎస్ జే సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆయన యాక్టింగ్ కోసం మనం ఎన్నిసార్లు అయినా చూడొచ్చు ఈ సినిమాకి. హీరోకి తగ్గ విలన్ అన్నట్టు అనిపించుకున్నారు. ఓకే మా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఎస్, తమన్ గారు ఏఆర్ రెహమాన్ అంత లెవెల్లో మించిపోయారు. బికాస్ శంకర్ ఫిల్మ్స్ కి ఎప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఇస్తారు కదా. సో తమన్ గారు శంకర్ ఫిల్మ్ కి న్యాయం చేశారు అనిపించింది. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా అయితే త్రూ అవుట్ ఎంగేజింగ్ గా ఉందా, ఎక్కడైనా లాగ్ అనిపించిందా? లాగ్ అయితే ఎక్కడ అనిపించలేదు. ఇంకా తొందరగా అయిపోయిందంటే చాలా ఫ్లో బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. సో చాలా ఎంజాయ్ చేశాను. రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారంటారా? యా వస్తారండి. మేడం, సినిమా కలెక్షన్ పుష్ప బ్రేక్ చేస్తా, పుష్ప 2ని? అది ఇప్పుడే చెప్పలేనండి కానీ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. థ్యాంక్ యూ మేడం. పుష్ప మూవీ కన్నా మేబీ వీ క్యాన్ ఎక్స్పెక్ట్. రేటింగ్ అంటే ఎంత ఇస్తారు మేడం? 5 out of 10 out of 10. 10 out of 10. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.